ఇక అటు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బాండ్స్ పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ డ్రైవ్ కు టౌన్ ప్లానింగ్ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు హాజరయ్యారు. తమకు తెలియకుండా తమ భూముల్లో రహదారులు వేశారని, నష్టపరిహారం అడిగితే వాటిని 22A కింద లిస్టులో చేర్చారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయడానికే స్పెషల్ డ్రైవ్ మేళాలో వినతి పత్రాలు స్వీకరిస్తున్నామంటున్న అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నగరపాలక సంస్థలో గత 5 సంవత్సరంలో జరిగిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కానీ ఇతర ప్రజల ఆస్తులను సేకరించి వాటికి టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఇష్యూను ఆపివేశారో దీంతో చాలామంది బాధితులు నష్టపరిహారం లేకుండా తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నగరపాలక ఏదైతే టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులతో పాటు ఇతర అధికారులు ఇక్కడ వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు అధికారులు ఇక్కడికి చేరారు. సార్, ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు వచ్చారు? ఎన్ని టీడీఆర్ బాండ్స్ పెండింగ్ తిరుపతికి సంబంధించి ఉన్నాయి? డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి అడిషనల్ డైరెక్టరు అంటే మాకు మినిస్టర్ గారి ఆదేశాలు ఏంటంటే ఏవైతే ఇక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్లో స్థలాలు కోల్పోయి టీడీఆర్లు రాకుండా చాలామంది ఉన్నారనేది మెయిన్ ప్రధాన ఇది. దాని కొరకు ఏవైతే వీళ్ళు అప్లికెంట్స్ వాళ్ళ స్థలాలు కోల్పోయి టీడీఆర్ రాకుండా ఉన్నారో అవన్నీ ఆఫ్లైన్లో ఉన్నాయి. చాలా వరకు ఆఫ్లైన్లో ఉండేటివన్నీ ఆన్లైన్లోకి తీసుకురండి అనేది ప్రధాన ఉద్దేశము. ఆఫ్లైన్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయించి ఫర్దర్ ప్రాసెస్కు అంటే స్క్రూటినీ కమిటీ ముందు పెట్టడము, ఆ స్క్రూటినీ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ తీసుకొని టీడీఆర్ ఇచ్చేంత వరకు అది ఫర్దర్ ప్రాసెస్ చేయాలనేది. దాని కొరకు ఇక్కడికి వచ్చాం. ఏంటంటే సంవత్సరాల తరబడి అంటే ఇదే విధంగా వైజాగ్లో కూడా జరిగింది. వైజాగ్ తర్వాత మ్యాక్సిమం పెండెన్సీ మన తిరుపతిలో ఉంది కాబట్టి తిరుపతిలో కూడా ఆఫ్లైన్ అన్నీ ఆన్లైన్లో తీసుకొని వచ్చి ఫర్దర్ టీడీఆర్ ఇష్యూ చేయడానికి ఫర్దర్ ప్రాసెస్ చేయించండి అండి. దాని కొరకు ఈరోజు రావడం. సార్, ఎన్ని పెండింగ్ ఉన్నాయండి మీకు వచ్చిన సమాచారం? అంటే ఇప్పుడు 448కి ఇంకా యూజర్ అంటే సిటిజన్ లాగిన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే దానికి ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు, ఫొటోస్, ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళందరికీ సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసి ఎవరైతే ఈ ఆన్లైన్ దీంట్లోకి రాలేదో వాళ్ళన్నీ ఆన్లైన్ పోర్ట్లోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం. మాకు తెలియకుండా మా ఆస్తులతో దౌర్జన్యంగా రోడ్లు వేశారు, మాకు తెలియకుండా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతోపాటు గతంలో పనిచేసిన అధికారులు కానీ కొంత కమిషన్ ఏజెంట్లుగా పనిచేసి 60-40 ఏదైతే బాధితుడికి ఆస్తులు కోల్పోయిన వారికి 40%, 60% అధికారులు తీసుకున్నారంటూ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు కదా సార్ కొంతమంది. దీనిపైన ఏమన్నా మీరు రిపోర్ట్ రాసే అవకాశం? ఇంతవరకు అలాంటి ఫిర్యాదులు ఏం రాలేదండి. ఈ 22A వాళ్ళ పరిస్థితి సార్? అది గవర్నమెంట్ డిసిషను. ఇప్పుడు టీటీడీ కూడా క్లెయిమ్ చేస్తుంది కొంత ల్యాండ్. అది గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ ఇచ్చే ఉత్తర్వులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు తాము ఇక్కడికి వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నామని చెప్తున్నారు. బాధితులు కూడా ఏదైతే ఆస్తులు కోల్పోయిన వారు కూడా చాలామంది ఇక్కడికి చేరుకుని ఉదయం 10:30 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు వందలాది మంది తమ ఆవేదనను తాము ఏ విధంగా నష్టపోయిందన్న విషయాన్ని అధికారులకు ఆధారాలతో సమర్పిస్తున్నారు. అయితే ఆఫ్లైన్లో ఉన్న వాటిని ఆన్లైన్లోకి చేర్చిన తర్వాత వారి యొక్క ఆస్తుల వివరాలన్నీ ఎంత కోల్పోయారు, ఏం కోల్పోయారు అన్న వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకొని సమాచారాన్ని పొందుపరిచిన తర్వాత వారికి టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి కృషి చేస్తామంటూ కూడా అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. అదే సందర్భంలో బాధితులు కూడా కొంత తాము నష్టపోయినాము, అదేవిధంగా కొంతమంది అధికారులు కొంతమంది ఏదైతే ఇటు పర్సెంటేజ్ విషయంలో దళారులుగా పనిచేస్తారన్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా బాధితుల వివరాలను ఆ విషయం పైన విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీటి గురించి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. సాయంత్రం మరోసారి అడిషనల్ ఏదైతే టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి సంబంధించి విద్యులతో వచ్చి పూర్తి స్థాయిలో వీటిపైన ఒక రివ్యూ నిర్వహిస్తారంటూ కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి.